రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. ఇరాన్ అమెరికాని దెబ్బ మీద దెబ్బ కొడుతోంది, షాక్ మీద షాక్ ఇస్తోంది. 2-3 రోజుల్లో యుద్ధం ముగిసిపోతుందని భావించినటువంటి అమెరికా అంచనాలని తలకిందులు చేస్తూ 22 రోజులు దాటిన తర్వాత కూడా దాడి చేయగలిగేటటువంటి సామర్థ్యాన్ని ఇరాన్ కాపాడుకుంటూ వస్తోంది, దాడులు చేస్తోంది, చాలా టార్గెటెడ్గా దాడులు చేస్తోంది. వాస్తవానికి శనివారం నాడు ఇప్పటి వరకు యుద్ధంలో జరిగినటువంటి 22 రోజుల యుద్ధంలో అతిపెద్ద షాక్ని అమెరికాకి ఇచ్చింది. అమెరికా ఊహించని చోట ఇరాన్ కొట్టింది. ఇప్పటి వరకు అమెరికాకి సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ సంస్థలు కానీ, ఇజ్రాయెల్కి సంబంధించిన ఇంటెలిజెన్స్ సంస్థలు కానీ భావిస్తున్నది ఏంటంటే, ఇరాన్ దగ్గర ఉన్నటువంటి సేజిల్ మిసైల్ ఏదైతే ఉందో ఆ మిసైలే అది లాంగెస్ట్ ట్రావెలింగ్ మిసైల్, 2000 కిలోమీటర్ల వరకు వెళ్ళగలుగుతుందని భావించింది. కానీ అమెరికాకి కూడా తెలియకుండా ఇరాన్ 4000 కిలోమీటర్ల దూరాన్ని ఛేదించి లక్ష్యాన్ని కొట్టగలిగేటటువంటి క్షిపణిని తయారు చేసి రహస్యంగా దాచి ఉంచి యుద్ధంలోని 22వ రోజున ప్రయోగించింది. ఇప్పటి వరకు మొత్తం అంచనాల్ని తలకిందులు చేస్తూ కొట్టింది కూడా ఎక్కడ కొట్టింది? చుట్టుపక్కల ఉన్నటువంటి అరబ్ దేశాలు, ఇజ్రాయిలో, లేకపోతే అమెరికన్ బేసెస్ కాదు, ఏకంగా హిందూ మహాసముద్రంలో ఉన్నటువంటి అటు మలక్కా స్ట్రైట్కి ఇటు ఎర్ర సముద్రానికి సమానమైన దూరంలో మొరీషియస్కి దగ్గరగా ఉన్నటువంటి డిగో గార్సియా ద్వీపంలో ఉన్నటువంటి అమెరికా, బ్రిటన్ స్థావరాలపైన కొట్టింది. పెద్దగా నష్టం జరగలేదు, పెద్దగా ధ్వంసం జరగలేదు, అసలైన టార్గెట్ తాకలేదు. కానీ ఇరాన్ 4000 కిలోమీటర్ల దూరం ప్రయాణించేటటువంటి క్షిపణితో ఇప్పటి వరకు అసలు ఎవరు తాకలేరు, ముట్టలేరు, అసలు అక్కడి దాకా చేరలేరు అని భావించినటువంటి చోట ఇరాన్ కొట్టగలిగింది, డిగో గార్సియాని కొట్టగలిగింది. ఇది హిందూ మహాసముద్రంలో ఉన్నటువంటిది. దీంతో గల్ఫ్లో జరిగే యుద్ధము హిందూ మహాసముద్రంలోకి రెండవసారి ప్రవేశించినట్టు మీకు గుర్తుండే ఉంటుంది. ఐరిస్ దేనా అనేటటువంటి ఇరానియన్ యుద్ధ నౌక విశాఖపట్నంలో వార్ ఎక్సర్సైజెస్ ముగించుకుని వెళ్తుంటే శ్రీలంకలో ఉన్నటువంటి హంబన్టోటాకి కొద్ది దూరంలో సముద్ర జలాల్లో అమెరికా కూల్చేసింది. వాస్తవానికి అమెరికా చేసింది తప్పు. ఎందుకంటే న్యూట్రల్, అది యుద్ధ సామగ్రి లేనటువంటి పడవ, యుద్ధ నౌక అయినప్పటికీ కూడాను దానిలో యుద్ధం చేసే సామగ్రి లేదు, దానిపైన దాడి చేయవలసినటువంటి అవసరం లేదు. కానీ అమెరికా చేసింది. ఇప్పుడు హిందూ మహాసముద్రంలో అమెరికా ఎవరు తాకలేరు, అంటలేరు, ఎవరు ఇక్కడ దాకా చేరలేరు అని భావించినటువంటి డిగో గార్సియాని కొట్టింది. ఎందుకంటే డిగో గార్సియా అమెరికాకి అత్యంత కీలకమైనటువంటి స్థావరం. రష్యాతో ఆధిపత్య యుద్ధం సోవియట్ యుగంలో కోల్డ్ వార్ సమయంలో డిగో గార్సియాలో అమెరికా స్థావరం అనేది రష్యన్ కదలికలను అడ్డుకునేందుకు ఉద్దేశించి పెట్టడం జరిగింది. అప్పట్లో చాలా పెద్ద ఎత్తున దీనిపైన దుమారం చెలరేగింది. ఆ తరువాత ఇప్పుడు ఆఫ్రికా, పశ్చిమాసియా, అదేవిధంగా దక్షిణాసియా, హిందూ మహాసముద్రం మీద అమెరికా యొక్క ప్రయోజనాల్ని కాపాడేందుకు ఈ ద్వీపాన్ని ఉపయోగిస్తున్నారు. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటిది. దీని దాకా ఇరాన్ రాలేదన్నది అమెరికా అంచనా. 1991లో జరిగినటువంటి గల్ఫ్ వార్, సద్దాం హుస్సేన్ కువైట్ని ఆక్రమించుకున్న తరువాత జరిగినటువంటి యుద్ధము 1991లో జరిగింది. అదేవిధంగా 2003లో ఇరాక్ పైన జరిగినటువంటి దాడి, సద్దాంని ఫినిష్ ఆఫ్ చేసినటువంటి యుద్ధం అది. ఈ 2 యుద్ధాల్లో కూడాను డిగో గార్సియాని అమెరికా ఉపయోగించింది. ఇప్పుడు దానిని కొట్టడం ద్వారా ఇరాన్ ఆప్టిక్ గేమ్లో, అంటే చూసే వాళ్లకు తన యొక్క సామర్థ్యపు పరిచయం ఇచ్చింది, అమెరికాని షాక్ చేయగలిగింది. రెండవది, ఇప్పుడు అమెరికాకి తన రక్షణ దళాలు, తన భద్రతా దళాలు, అదేవిధంగా తన యొక్క మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ కానీ, ఎయిర్
ఏరియల్ అటాక్స్ నుంచి తప్పించుకునేటటువంటి సిస్టమ్స్ కానీ ఇవన్నీ డీగో గార్సియాలో కూడా మోహరించవలసినటువంటి అవసరం ఏర్పడింది. కాబట్టి అమెరికన్ డిఫెన్సెస్ని స్ట్రెచ్ చేయడం జరిగింది. అమెరికా ఇప్పుడు కేవలం గల్ఫ్లో ఉన్నటువంటి తన స్థావరాలు మాత్రమే కాదు, డీగో గార్సియా దాకా దాదాపు 3500 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి తన స్థావరాన్ని కూడా కాపాడుకోవలసినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఒక రకంగా అమెరికన్ రిసోర్సెస్ని స్ట్రెచ్ చేసినట్టు అవుతుంది. నిజం చెప్పాలన్నట్టయితే డీగో గార్సియా పైన ఈ దాడి ఇరాన్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఆయిల్ రిఫైనరీ సౌత్ పార్స్లో ఉంది. ఆ సౌత్ పార్స్లో ఉన్నటువంటి దానిపైన దాడి చేసిన తరువాత ప్రతి దాడిగా ఇరాన్ ఈ దాడి చేసింది. ఈ దాడి చేయటం వల్ల ఇప్పుడు అమెరికా చిక్కుల్లో పడింది. వాస్తవానికి ఇరాన్ దగ్గర ఈ సామర్థ్యం ఉందన్నది అమెరికాకి ఇప్పటి వరకు తెలియదు. కాబట్టి ఇప్పుడు యుద్ధంలో ఒక కొత్త అధ్యాయం మొదలైనట్టు. ఇరాన్ దగ్గర స్ట్రైకింగ్ పవర్, ఫైర్ పవర్ ఇంకా మిగిలే ఉంది. ఇప్పటికీ దాడులు చేయగలిగేటటువంటి స్థితిలో ఇరాన్ ఉంది. కేవలము స్థానికంగా లోకల్గా 1000-2000 కిలోమీటర్లు మాత్రమే కాదు, ఇజ్రాయెల్నో, హైఫానో, లేకపోతే సౌదీ అరేబియానో, లేకపోతే కువైట్నో, ఒమాన్నో, బహ్రెయిన్నో మాత్రమే కాదు, ఏకంగా డీగో గార్సియాని కూడా కొట్టగలదు ఇరాన్ అన్నటువంటిది అమెరికాకి ఇప్పుడు అవగతమైంది. మొత్తము వార్కి సంబంధించినటువంటి ప్రణాళికల్ని తిరగరాసుకోవలసినటువంటి పరిస్థితికి ఇరాన్ తీసుకొచ్చింది. ఒక రకంగా ఇన్ని రకాల దాడులు జరిగినా, ఇంత విధ్వంసం జరిగినా, నాయకత్వం ఇన్ని విడతలుగా చనిపోయే పరిస్థితులు వచ్చినా, ఒకరి తర్వాత ఒకరు కమాండర్లు, వాళ్ళ యొక్క గూఢచారి విభాగ అధ్యక్షులు, ఆఖరికి సుప్రీం లీడర్లు కూడా చనిపోతున్న పరిస్థితిలో కూడా ఇరాన్లో స్ట్రైకింగ్ ఎబిలిటీ ఉండడము, ఇరాన్లో డిసిషన్స్ తీసుకుని పోరాడగలిగే సామర్థ్యం ఉండడము, ప్రపంచ దేశాలకు తెలియకుండా 4000 కిలోమీటర్ల దూరం వరకు కొట్టేటటువంటి క్షిపణి తన దగ్గర ఉంది అని, యుద్ధంలో తాను చాలా కాలం ఫైట్ చేయగలనని ఇరాన్ ఈ రెండు క్షిపణుల ద్వారా తెలియజేసింది. తమాషా ఏంటంటే ఇరాన్ ఓడటం లేదు, అమెరికా గెలవడం లేదు. ఇది ప్రస్తుతము గల్ఫ్ యుద్ధం యొక్క పరిస్థితి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.